స్టూడెంట్స్. పీజీ అండ్ ఏపీ ఈఏపీ సెట్ 2025లో మనం మ్యాథమెటిక్స్లో హై ప్రియారిటీ టాపిక్స్ అంటే కొన్ని టాపిక్స్ చదువుకుంటే మ్యాక్సిమం వెయిటేజ్ కవర్ అయ్యే టాపిక్స్ అరౌండ్ మోర్ దాన్ 50 మార్క్స్ కవర్ అయ్యే టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకసారి చూడండి, టోటల్గా మీకు మ్యాథమెటిక్స్ వెయిటేజ్ 80 మార్క్స్ అని తెలుసు కదా. ఆల్జిబ్రా నుంచి 25, వెక్టర్ ఆల్జిబ్రా అండ్ 3 డైమెన్షనల్ జియోమెట్రీ నుంచి 10 మార్క్స్. 10 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ వస్తాయి. ట్రిగనామెట్రీ ఇంక్లూడింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీకు కలిపి అది 11 మార్క్స్. క్యాలిక్యులస్ వచ్చేసి 20 మార్క్స్, కోఆర్డినేట్ జామెట్రీ 14. ఆల్ దీస్ అన్నీ కలిపి 80 మార్క్స్. తెలిసిందే కదా. కొంచెం మోర్ ఆర్ లెస్, కొంచెం అటు ఇటుగా ఒక దాంట్లో ఒక క్వశ్చన్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. జనరల్ అప్రాక్సిమేట్గా రెగ్యులర్గా వచ్చే ప్యాటర్న్ చెప్తున్నాను మీకు. రైట్, ఇప్పుడు వాటిల్లో హై ప్రియారిటీ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్. ఫస్ట్ ఇయర్ టాపిక్స్లో హై ప్రియారిటీ ఉన్న టాపిక్స్ ఒకసారి చూడండి. 4 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఫంక్షన్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. కొంచెం చేంజ్ అయితే అవ్వచ్చు, ఇన్ జనరల్ చెప్తున్నాను. ఫంక్షన్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఈ ఒక్కొక్క టాపిక్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ 2 టాపిక్స్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న లింక్ కూడా, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ చదువుకోవాలంటే మనం ముందు ఎడిషన్ ఆఫ్ వెక్టర్ చదువుకోవాలి కదా. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే బేసిక్స్, వెక్టర్ కాన్సెప్ట్, వెక్టర్ ఆల్జిబ్రా బేసిక్ కాన్సెప్ట్ మీరు చదువుకుంటేనే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కుదురుతుంది. అంటే ఇది చదవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కూడా ఒక 2 మార్క్స్ కవర్ అయిపోతాయి. అంటే 2 + 4 6 కవర్ అయిపోతాయి. సో ఇలా మీరు ప్రయారిటీగా చూసుకుంటే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. తర్వాత చూడండి, 3 క్వశ్చన్స్. ఇవన్నీ ఫస్ట్ ఇయర్ నేను చెప్తుంది. 3 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్, దీని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, దీని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే బేసిక్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ చూసుకొని ఇందులోకి రండి, మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, టాంజెంట్స్ అండ్ నార్మల్, రేట్ ఆఫ్ చేంజ్. ఈ మూడింటి నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఇవి క్లియర్గా చేయాలంటే, మనం ఈజీగా చేయాలంటే డిఫరెన్షియేషను మీరు బాగా తెలిసి ఉండాలి. సో ముందు డిఫరెన్షియేషన్ చదివితే ఇవి కూడా ఈజీ అవుతాయి. ఇక్కడ 2 మార్క్స్ కవర్ అవుతాయి, ఇక్కడ 3 మార్క్స్ కవర్ అవుతాయి. అలా మీరు స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. మళ్ళీ 2 మార్క్స్ వచ్చే క్వశ్చన్ చూడండి, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ జామెట్రీ. అంటే బేసిక్స్ ఆఫ్ జామెట్రీ స్టార్టింగ్లో ఉన్నాయి కదా మనకి, యాంగిల్స్, కొలీనియర్ పాయింట్స్, అదేవిధంగా ట్రయాంగిల్స్ గురించి, క్వాడ్రిలేటర్స్ గురించి, వాటి నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. స్ట్రైట్ లైన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా క్యాలిక్యులస్లో లిమిట్స్, డిఫరెన్షియేషను, మ్యాక్సిమా అండ్ మినిమా, వీటన్నిటి నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, 4 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, 3 క్వశ్చన్స్ కవర్ అయ్యే టాపిక్స్, 2 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్. ఇవి ఎక్కువ చదువుకుంటే మీకు మ్యాక్సిమం వెయిటేజ్ కవర్ అయిపోతుంది. రిమైనింగ్ అన్నీ 1 క్వశ్చన్ ఉన్నాయి. జనరల్గా ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన డేటా ఇది. ఓకే, కొంచెం అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు. ఇవన్నీ 1 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇవి చదవద్దని కాదు, మీకు టైంని బట్టి మీకు లాస్ట్ ప్రియారిటీ ఇవి అయిపోయిన తర్వాత 4 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ తర్వాత 1 క్వశ్చన్కి మీకు టైంని బట్టి వెళ్ళండి. మీకు టైం ఉంటే అవి కూడా చదువుంటే వెళ్ళండి కూడా, మీకు చాలా మంచి మార్క్సే వస్తాయి కదా. రైట్, ఇప్పుడు తర్వాత సెకండ్ ఇయర్ టాపిక్స్ గురించి చూద్దాం. సెకండ్ ఇయర్ టాపిక్స్ జనరల్గా 4 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏమీ లేవు. బట్ 3 క్వశ్చన్స్కి వచ్చేసరికి 4 టాపిక్స్ ఉన్నాయి. 4 టాపిక్స్ నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఏంటి ఆ 4 టాపిక్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ప్రాబబిలిటీ, సర్కిల్స్, ఇంటిగ్రేషన్. మళ్ళీ ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ చదవాలంటే మీకు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరం ఎక్కువ క్లారిటీ ఉంటే ప్రాబబిలిటీ ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఈ 2 టాపిక్స్ నుంచి మళ్ళీ 2 + 2 4 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి కదా, అలా చదువుకోండి. తర్వాత ఇప్పుడు 2 క్వశ్చన్స్ కవర్ అయ్యే టాపిక్స్ చూడండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరం, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే స్టాటిస్టిక్స్ పార్ట్, పారాబోలా, డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇవన్నీ 2 క్వశ్చన్స్ కవర్ అయ్యే టాపిక్స్. తర్వాత ఇవి రిమైనింగ్ అన్నీ 1 క్వశ్చన్స్ కవర్ అయ్యే టాపిక్స్. అంటే మళ్ళీ ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ కవర్ అయ్యే టాపిక్స్, అదేవిధంగా 2 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్. మీరు ముందు వీటి మీద ఫోకస్ చేస్తే మీరు ఇక్కడే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ మీకు టైం ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ టైమ్ అండ్ సఫిషియంట్ టైమ్, యూ కెన్ గో టు 1 క్వశ్చన్ టాపిక్స్ ఆల్సో. ఓకే, ఇలా మీరు స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నాకు టైం తక్కువ ఉంది సార్, ఎక్కువ మార్క్స్ రావాలంటే టిప్స్ అంటే ఇలా ఫాలో అవుతాయి. ఇప్పుడు ఓవరాల్గా మన కన్క్లూజన్ ఏంటో చూడండి, 4 క్వశ్చన్, నెంబర్ ఆఫ్ 4 క్వశ్చన్స్ టాపిక్స్, 4 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ 2 ఉన్నాయి. ఆ 2 టాపిక్స్ నుంచి 8 మార్క్స్ కవర్ అవుతాయి. వాటికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత నెంబర్ ఆఫ్ 3 మార్క్ క్వశ్చన్స్ టాపిక్స్ 7 ఉన్నాయి. ఓకే, 7 అంటే ఫస్ట్ ఇయర్ 3, అదేవిధంగా సెకండ్ ఇయర్ 4. ఓకే, ఈ 7 × 3 21 మార్క్స్, వీటికి కూడా హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. 4 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ మోడరేట్ ప్రయారిటీ, అవి 2 మార్క్ క్వశ్చన్స్ కవర్ అయ్యే టాపిక్స్. మొత్తం 13 ఉన్నాయి. ఇక్కడ ఒక 7, సెకండ్ ఇయర్ ఒక 7, ఫస్ట్ ఇయర్ ఒక 6. 7 × 2 ఎంత? 7 + 6 13. 13 × 2 ఎంత?
26 మార్క్స్. అంటే మీరు ఇవి చదువుకుంటేనే సేదిస్ 26 + 21 47 + 8 55 మార్క్స్. మోర్ ఆర్ లెస్ కొంచెం అటు ఇటుగా అప్రాక్సిమేట్‌గా మీరు థరోగా చదువుకుంటే ఇక్కడే మీకు ఔట్ ఆఫ్ 80 55 మార్క్స్ కవర్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్. తర్వాత టైం ఉంటే 1 మార్క్ క్వెషన్‌కి వెళ్ళండి. ఇలా ఒక స్ట్రాటజిక్‌గా చదువుకోండి. రైట్. ఓకే. నౌ ఇప్పుడు జనరల్ సీ ఏస్ అకాడమీ మీకు ప్రీ రికార్డెడ్ కోర్సెస్ జస్ట్ ఫర్ 499 రూపీస్. 499 రూపీస్కే 3 సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కూడా 499 రూపీస్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 499 రూపీస్. 499 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తూ మీకు 3 సబ్జెక్టులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మొత్తం కోర్సు 490 స్టార్ట్స్ ఫ్రమ్ 499 రూపీస్ ఓన్లీ. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ.